ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి, అపవిత్రతకు చోటు లేకుండా ఏమేం చేయాలన్నది పరిశుద్ధాత్మదేవుడు గత వారం మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము ద్వారా కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. శూన్య మండల పైన ఉత్తరము దిక్కున్న ఆకాశ విశాలత ఆయన పరిచెను, శూన్యంపై భూమిని వేలాడదీసెను. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు కొన్ని విలువైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విందాం. ఏమంటున్నాడంటే, శూన్యము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలతను ఆయన పరిచెను, శూన్యము పైన భూమి వేలాడదీసెను. ఈ భూమిని ఎలా వేలాడదీశాడో దేవుడు బహుసూటిగా యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శూన్య మండలంపై ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలతను ఆయన పరిచెను అంటే ఈ భూమిని శూన్యములో వేలాడదీశాడంట. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, శూన్యములో వేలాడదీసిన భూమి ఇది. ఈ భూమిలో ఉన్న ప్రతి జీవరాశులు కానీ, ప్రతి మానవుడే కానీ అన్నీ శూన్యములోనే ఉన్నాయన్నమాట. మనం శూన్యములో వేలాడదీసిన దేవుడు అంటే మనం ఎందుకు పనికిరాని వాళ్ళైనా సరే మనకి ఆయన ప్రేమను బట్టి మనకు విలువని తీసుకొస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు ఏమని చెప్తున్నాడంటే, 2వ వచనము ద్వారా, శక్తి లేని వారికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని బాహు ఎంత బాగుగా రక్షించితివి. మనకి ఏ శక్తి లేదు, ఏ బలము లేదు, కానీ దేవుని సహాయం వలన ఈ రోజున మనము విలువ పెట్టి కొనుక్కున్నాడు. బలము లేని బాహు ఎంతో బాగుగా రక్షించితివి. మనకి ఏ బలము లేదు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయన పాదాల కింద మనం ఉన్నాం. కానీ మనకి ఏ బలము లేకపోయినా దేవుని యొక్క మాట ద్వారా మనం శక్తిని పొందుకుంటున్నాం. మనిషి రొట్టె వల్ల కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున అదే అంటున్నాడు దేవుడు. ఈ శూన్యములో నిన్ను వేలాడదీసిన భూమిని ఏ విధంగా అంటున్నాడు, ఈ భూమిని వేలాడదీశాడు. ఉత్తర దిక్కునున్న విశాలం అంటే ఆకాశ విశాలపరిచి ఈ భూమిని వేలాడదీశాడు. అంటే మనం ఎలాంటి వారం అంటే శూన్యములో ఉన్న వారం. మనం అంటే ఎందుకు పనికి రాని వాళ్ళం. శూన్యం అనగా అంతయు సున్నాను. అందుకే ఈ రోజున దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ లోక ప్రయాస నీకు శూన్యము. ఏమంటున్నాడు? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమే, శూన్యములో వేలాడదీశాడు. నీకు ఏ శక్తి లేదు, ఏ బలము లేదు. నా సహాయం వలన నువ్వు బలాన్ని పొందుకుంటున్నావు. నీవు ఉదయాన్నే లెగుస్తున్నావంటే అది నీ బలం అనుకుంటావు. ఉదయాన్నే లెగుస్తున్నావు, నీవు పనులు చేసుకుంటున్నావంటే అది కేవలం నేను మంచి ఆహారం తినటం వలన, మంచిగా నిద్రపోవటం వలన నాకు చక్కటి ఆరోగ్యం వచ్చిందని కొంతమంది మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా సహాయం వలన. అంటే దేవుడిచ్చిన ఆరోగ్యం వలన నువ్వు బ్రతుకుతున్నావు. దేవుడిచ్చిన ఆ భాగ్యాన్ని బట్టి నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నావు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు నాపై ఆధారపడాల్సిన మనుషులు దేవునిపై ఆధారపడకుండా లోకములో లోక ఆశలకు లోబడిపోతున్నారు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా మాట్లాడుతున్నాడు. నీవు శూన్యములో వేలాడదీసిన భూమిపై ఉన్నావు. అంటే దానికి శూన్యం అనగా ఇక ఏమీ లేదు, అదంతా కలుషితమైపోయేది.
ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆ శూన్యములో నిన్ను వేలాడదీసి అందులో జీవరాశులు ఏర్పరిచి నీకు బలాన్నిచ్చేది నేను, శక్తినిచ్చేది నేను, అన్నీ నేను ఇస్తా ఉంటుంటే నువ్వు నన్ను విడిచి లోకములోకి తిరుగుతున్నావు. అదంతయు ప్రయాస వ్యర్థం అంటున్నాడు. అందుకే యోబు ఆ మాట అంటున్నాడు, ఈ శూన్యానికి బలాన్ని ఇచ్చింది నీవు, ఈ భూమికి శక్తినిచ్చింది నీవు. అందుకే ఇంకో జ్ఞానము లేని వారికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతి ఎంత చక్కగా వివరించితివి. జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని నేర్పింది నువ్వే అని యోబు దేవుని మాటలు తన స్నేహితులతో చెప్తున్నాడు. ఇదిగో మనము ఎంతో జ్ఞానవంతులు అనుకుంటున్నారు మీరు. వాళ్ళ స్నేహితులు ఏమంటున్నారు యోబుని, నువ్వెందుకు పనికిరాని వాడివి, నువ్వు అందుకే దేవుడు ఒకవేళ నువ్వు దేవుని ఎడల ఏమైనా తప్పు చేసావేమో అందుకే నీకు ఈ బాధలు వచ్చినాయి, ఈ కష్టాలు వచ్చినాయని నిందలు వేస్తూ ఉంటే, వీళ్ళ ఏ జ్ఞానాన్ని బట్టి అనుకుంటున్నారంటే వీళ్ళ జ్ఞానాన్ని బట్టి, మనుషుల జ్ఞానాన్ని బట్టి యోబుని నిందిస్తూ ఉంటాను. యోబు ఏమంటున్నాడంటే, ఇది నా వలన కాదు, ఇది సమస్తము దేవుని వలనే జరుగుతుంది అన్నాడు. ఏమన్నాడు? సమస్తము దేవుని వల్లనే జరుగుతుంది. నీవు అన్నంత మాత్రాన సరిపోదు. నాకు నా దేవునికి తెలుసు నేను ఏ తప్పు చేశానో, ఏ అవమానాలు నేను దేవుడికి వ్యతిరేకంగా ఎలా జీవించాను అన్నది మీకు తెలియకపోవచ్చు, నా తండ్రికి తెలుసు. నాకు బలాన్ని ఇచ్చేవాడు ఆయనే, నా గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే, ఆయనే నా తండ్రి అని వాళ్ళకి నిరూపిస్తున్నాడు. ఇదిగో మీకు ఈ రోజున జ్ఞానం ఉందని ఏదో మాట్లాడుతున్నారు, మీ ఇష్టం వచ్చిన జ్ఞానముతో, లోక జ్ఞానంతో మాట్లాడుతున్నారు, కానీ దేవుడికి నాకున్న సంబంధము మీకు లేదు అన్నాడు. అందుకే ఈ మాట అంటున్నాడు, జ్ఞానము లేని వాడి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతి ఎంత చక్కగా వివరించితివి. జ్ఞానము లేని అంటే మనకి మెదడులో ఏమాత్రం జ్ఞానం లేకపోతే దేవుడే మనకు ఆలోచనలు నేర్పిస్తున్నాడు. మంచేది చెడేది అన్నది దేవుడు నేర్పిస్తున్నాడు. నీవు దేవునిపై ఆధారపడుతూ ఉంటే ఏది మంచి ఏది చెడు అన్నదే ఆయన మాటల ద్వారా మనకి దేవుడు రుజువు చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? జలముల కింద వాటి నివాసుల కింద ప్రేతములు వేలాడుచుండెను. ఏమంటున్నాయి? ఈ భూమి పై ఉన్న నీళ్ల పైన, ఈ భూమి అడుగు భాగంలో జలముల కింద ప్రేతాలు అంటే ఆత్మలు విలవిలలాడుతున్నాయంట. మనం చేసిన తప్పుల వలన మనం నరకానికి వెళుతున్నాం కాబట్టి ఆ ఆత్మలు ఏమవుతున్నాయంటే వేలాడుతున్నాయంటే, ఏడుస్తున్నాయి, ప్రేతాలు ఏడుస్తున్నాయి. దేవుని ఆధారం చేసుకోకుండా బ్రతికే వాళ్ళు ఈ రోజున ఎంతోమంది కొల్లలో చనిపోతున్నారు. వారి ఆత్మలు ఏమవుతున్నాయంటే వేలాడుతున్నాయి. తర్వాత ఇంకేమని అంటున్నాడు? ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కోపము బట్టబయలు అవుతున్నది. ఏమవుతుంది? బట్టబయలు అవుతుంది. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళందరూ ఏమైపోతున్నారంటే పాతాళంలో దిగిపోతున్నారు, నరకం అనే ఊబిలోకి చిక్కుపోతున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నా మాట విను అంటున్నాడు. యోబు అదే చెప్తున్నాడు, దేవుని జ్ఞానముతో నువ్వు ఉండు, ఆయన చెప్పే ఆలోచన ప్రకారం జీవించు. ఆ 2వ వచనంలో జ్ఞానము లేని వారికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి. మనకి జ్ఞానము లేదు, అజ్ఞానంగా ఉన్నాం. ఈ లోకములో ఉన్న జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు శూన్యములో వేలాడదీసిన భూమిపై ఉన్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని కంటే గొప్ప జ్ఞానవంతుడు అనుకుంటున్నాడు మానవుడు. నాకు తెలియదంత దేవుడికి ఏమీ తెలియదు, నాకు అంతా తెలుసు, సముద్రం లోతు అన్నీ తెలుసు అని విర్రవీగిపోతున్నాడు. కానీ ఒక జలముల మధ్య సముద్రం ఎంత లోతుందో తెలుసు, కానీ దాని కింద ఉన్న ఆ పాతాళం ఎలా ఉంటుంది, ఆ పాతాళముల ఆత్మలు ఎలా అల్లాడుచున్నాయి, అవన్నీది మనకి ఎవ్వరికీ తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ఈ రోజున సెకండ్కో కొన్ని ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి, దేవుని గురించి తెలుసుకోక అజ్ఞానముతో ఉంటూ. ఇదిగో వాళ్ళ గర్వాన్ని బట్టి, సాతాను మాటలు విని, దేవుని ఆలోచనలు నడవకుండా లోకాశలకు లోబడుతూ లోకములో ఉన్న వాటినంతటా ప్రయాసపడుతున్నారు. అదంతయు దేవుడు ఏమంటున్నాడంటే వ్యర్థమే.
దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకుని బ్రతికే నీకు అది జీవానికి తీసుకువెళ్తుంది. ఈ లోకములో నువ్వు యాత్రికుడుకు మాత్రమే. మనము ఈ లోక సంబంధులం కాదు. ఆయన ఏమంటున్నాడు? శూన్యములు అన్ని వేళ అంటే మొత్తం అంతా ఏమైపోతుంది? ఆకాశములో పాల పుంతల దగ్గర ఒక బ్యాక్ హోల్ అని ఒకటి ఉంటుందంట. అది ఎలాంటి గ్రహాన్నైనా సరే దానిలో కలిపేసుకుంటుందంట. అది ఒక చీకటి. ఆ చీకట్లోకి వెళ్తున్న మానవులందరూ ఏమైపోతున్నారంటే దాంట్లోనికి ఇరుక్కుపోతున్నారు. ఆ బ్యాక్ హోల్కి ఏదైనా ఒక గ్రహం వెళ్ళిందంటే, ఒక భూమి లాంటి గ్రహం కానీ, సూర్యుడు లాంటి కానీ, చంద్రుడు కానీ ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళాడంటే ఇక మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతాడో తప్ప బయటికి రావటం అన్నది జరగదు. ఈ రోజున చీకటి అన్నది మనల్ని ఏలుబడి చేస్తుంది. చీకటి ఆలోచనలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు చీకటి వైపు నడకక వెలుగు సంబంధులుగా నడవమంటున్నాడు. దేవుని మార్గంలో నడవమంటున్నాడు. నశించిపోతున్న వారికి నా గురించి చెప్పు. చీకటి ఆవరించబోతుంది, భయంకరమైన చీకటి రాబోతుంది. ఆ చీకట్లో అందరూ ఎవరైనా చీకటిలో త్రోవ చూపు. ఒక రోజున యేసుప్రభు వారు అంటున్నారు, గుడ్డివాడు చీకట్లో త్రోవ చూపునా అంటున్నాడు. గుడ్డితనంగా ఉన్నవాడు ఏ చీకట్లైనా త్రోవ చూపడానికి వీల్లేదు. ఈ రోజున మానవులందరూ గుడ్డితనం అయిపోయారు. అందుకే వాళ్ళకి చీకటి కమ్మేసింది. దేవుని ఎరగకుండా మనుషులపై ఆధారపడుతున్నారు. ఆ మనుషుల్లో క్రూరత్వం ఏర్పడిపోయింది. ఈ రోజున జంతువులేమో ప్రేమ కలిగి ఉంటున్నారు, కానీ మనిషి మాత్రం ఏమైపోతున్నాడు? క్రూరుడిగా మారిపోతున్నాడు. ఒకప్పుడు ప్రేమలు ఉండేవి, ఈ రోజున ప్రేమలు లేవు. కేవలం దేవునికి దూరం అవటం వల్లనే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకము నీదనుకుంటున్నావు, ఈ లోకంలో నేను పరిపూర్ణంగా ఉంటాననుకుంటున్నావు, కానీ అది ఏమీ దేవుని దృష్టిలో వ్యర్థమే అంటున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా సొలొమోను అంటున్న మాట ఏంటి? సూర్యుడి కింద నాకు అన్నీ వ్యర్థముగా కనిపిస్తుంది, కానీ దేవుని కోసం ప్రయాసపడే వారందరూ మాత్రం ఆయనకి శ్రేష్ఠులుగా కనపడుతున్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. శూన్య మండలంపై ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలత ఆయన పరిచెను, శూన్యంపై భూమిని వేలాడదీశాను. అంటే నువ్వు ఏమనుకుంటున్నావంటే ఈ శూన్యములో ఉన్నావంతే. నువ్వు ఎటు చూసినా దేవుని దృష్టిలో వ్యర్థుడివే, కానీ నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. ఆయన ఈ లోకముని ఎంతో ప్రేమించెను. అంటే నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి నిన్ను బలపరచాలని, నిన్ను ఆయన చేతిలోకి తీసుకొని ఆయన రాజ్యములోకి తీసుకెళ్ళాలని చూస్తున్నాడు. ఈ శూన్యంలో ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ఈ శూన్యములో ఉంటే చుట్టూ ఏముందంటే కింద జలముల కింద పాతాళం ఉంది. నా పిల్లలు పాతాళములోకి వెళ్ళకూడదు, ఆ సాతాను చేతిలో చిక్కకూడదు, వాళ్ళ పాపం వలన ఎక్కడ ఆ సాతానికి చిక్కుపోతారని చెప్పి ప్రాణాన్ని ఇచ్చేసాడు. రక్తాన్ని పెట్టి కొనుక్కున్నాడు నేను, విలువ పెట్టి. అలాంటి విలువ పెట్టి కొనుక్కున్న నీవు ఈ రోజున ఏమవుతున్నావు అంటే దేవునికి దూరం అవుతున్నావు, లోక ఆశలకు లోబడుతున్నావు, మనుషులపై ఆధారపడుతున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎవరిపై ఆధారపడుతున్నావు ఒక్కసారి ఆలోచించే. నిన్ను సృష్టించిన తండ్రిపై ఆధారపడమంటున్నాడు. నిన్ను అరచేతిలో చెక్కుకున్న యేసయ్యపై ఆధారపడమంటున్నాడు. ఈరోజు నువ్వు ఎవరిపై ఆధారపడుతున్నావు? అందుకే ఈ రోజున నీవు ఎటు చూసిన శూన్యంలోకి వెళ్ళిపోతున్నావు. నలుదిక్కులు మూసుకుపోయినాయి. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని 6 లక్షలకు పైగా నడిపించుకెళ్ళాడు ఆరిన నేలపైన. నీవు ఎన్ని 4 దిక్కులు నిన్ను మూసుకుపోయినా దేవుడు ఏదో మార్గం తెరుస్తాడు. నువ్వు దేవునిపై ఆధారపడినప్పుడు సాతాను నీ చుట్టూ కమ్మేసిన చీకట్లో ఏదో వెలుగు ఆయన ప్రకాశింపచేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, శూన్యములో ఉన్నావు నువ్వు. ఈ లోకము నీది కాదు, ఓన్లీ యాత్రికులు మాత్రమే. మనం ఒక ఊరు ప్రయాణం అయ్యామంటే అక్కడే శాశ్వత కాలం ఉన్నాం కదా. మన ఇంటికి వచ్చేస్తాం, మన తండ్రి ఇంటికి వచ్చేస్తాం. మన తండ్రి ఇంటికి వచ్చి అక్కడే కాపురం పెడతా ఉంటాం. ఎందుకని చెప్తున్నాడంటే దేవుడు ఈ రోజున అదే చెప్తున్నాడు, మంది ఇది కాదు, మంది పరలోక. అందుకే మీరు లోక సంబంధం వాటికి కోరక పరలోక సంబంధం వాటిని కోరమంటున్నాడు. మీరు పైనున్న వాటిని వెతకుడి అంటున్నాడు, మీరు కిందున్న వాటిని వెతుకుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ భూమి, ఆకాశ, సముద్రాలు ఇవన్నీ గతించిపోతాయి,
దానిపై ఆధారపడే ప్రతి మనిషి గతించిపోతాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నాపై ఆధారపడితే అంతిమ దినాల్లో, ఆయన రాకడ దినాల్లో నిన్ను ఎత్తబడి ఆయన రాజ్యంలో 1000 ఏళ్ల పాలనలో ఉంచుతాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట చాలా చక్కగా విందాం. ఎందుకంటే ఈరోజు చెప్తుంది అదే, నువ్వు పాతాళము తెరవబడి ఉన్నది, ఎప్పుడు మింగేద్దామని రెడీగా కూర్చుంది. ఎటు చూసినా సాతాను ఈ రోజున భయంకరంగా, ఎక్కడ చూసినా భయంకరమైన చావులు, యాక్సిడెంట్లని. చిన్నపిల్లోడు నిన్న ఒక ఒక వ్యక్తి, ఒక కుర్రవాడు తన తల్లిదండ్రుల మాట వినుకున్న బీచ్కి వెళ్ళి భయంకరంగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. వాళ్ళ కుటుంబాల్లో ఎంత బాధ, ఎంత వేదన. ఈ రోజున దేవుడు అదే చెప్తున్నాడు, తల్లిదండ్రుల మాట వెనక ఏ విధంగా ఆ బిడ్డ ఏ విధంగా చనిపోయాడు. ఈ రోజున మరణం, రెండో మరణం అన్నది మనం వెంటాడుతుంది. దేవుని మాట వినని వారు రెండో మరణం అనగా నరకము నన్ను వెంటాడుతుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. యోబు గ్రంథం ద్వారా అదే చెప్తున్నాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయంలో బహుసూటిగా, వాటి కింద మేఘములు చినిగిపోగా ఆయన తన మేఘాల నీళ్లతో బంధించెను. దేవుడు శక్తివంతుడు, ఆయన మాటను అన్నీ లోబడుతున్నాయి. శక్తి కలిగిన వాటి అన్నీ లోబడు. సముద్రము ఎంతో బలం కలిగింది, కానీ మానవుడు బలహీనుడు. సముద్రము బలం కలిగింది, గాలి బలము కలిగింది, అన్ని బలము కలిగి ఉన్నాయి, అగ్ని బలము కలిగి, కానీ అవన్నీ దేవుడు మాట వింటున్నాయి. కేవలం అల్పుడైన మానవుడు మాత్రం దేవునికి ఎదురు వెళ్తున్నాడు, దేవుని మాట వినట్లేదు. అందుకే ఈ రోజున అనేకమైన భయంకరమైన చావులు, భయంకరమైన యాక్సిడెంట్లు, ఎంతోమంది కుప్పలు కుప్పలుగా చనిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? గర్వం, ఎవరు చెప్పినా వినకపోవటం. ఈ రోజున వినకపోవటం ద్వారా వాళ్ళు ఏమైపోతున్నారంటే పతనం అయిపోతున్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు, దేవుని మాట విని ఎడల నీవు నశించిపోవు. దేవుని మార్గంలో నువ్వు నడిచిన ఎడల నువ్వు నశించిపోవు. ఇదిగో మన మధ్య ఎవరో కాదు, బలవంతుడున్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసే దేవుడు నీకు తోడున్నాడు. వాళ్ళ మీద వీళ్ళపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని పాదాల చెంత పడి నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన తట్టుకునే దేవుడు కాదు. ఆనాడు లాజరు చనిపోతే ఆయన అయ్యో చనిపోయాడని వదిలిపెట్టల, కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. దేవుడే ఆ యొక్క సమాధి దగ్గర కన్నీళ్లు విడిచుట అందరూ చూశారు. అంటే తన పిల్లలు చనిపోతే ఆనందపడే దేవుడు కాదు ఆయన. తన పిల్లలు నరకంలోకి వెళ్ళిపోతుంటే ఆనందపడే దేవుడు కాదు ఆయన. ఆయన బాధపడుతున్నాడు, అయ్యో నా పిల్లలు నా మాట వినలేదే. మన కుటుంబంలో కూడా పిల్లల మాట వినపో తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోతారు. అయ్యో నా బిడ్డ నా మాట వినట్లేదు, నేనేం చేయాలి, నా బిడ్డని నేను ఎలా నా మాట వినేలా చేసుకోవాలని ఎంతోమంది తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. దేవుడు కూడా అంతే, అయ్యో నా బిడ్డలు నా మాట వినట్లేదు, నేను ఎంత చెప్పినా వాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు ఏమాత్రం నా మాట వింటలేదు. సాతాను అక్కడ పొంచి ఉన్నాడు, వీళ్ళకి ఎంత చెప్పినా సరే వాడు ఎప్పుడు మింగేద్దామని చూస్తున్నాడు, పాతాళానికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు అని ఎన్ని మార్లు చెప్తున్నా సరే వినకపోవటం వల్ల ఏమవుతున్నామంటే సాతాను చేతిలో చిక్కుపోతున్నాం. అందుకే దేవుడు యోబు ద్వారా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. మన మధ్య దేవుడు బలవంతుడు ఉన్నాడు, శక్తిమంతుడు ఉన్నాడు. నువ్వు ఆయనపై ఆధారపడి మనుషుల మాట అస్సలు వినద్దు. నీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి దేవునితో ధ్యానించడం మొదలుపెట్టు. నీ పరిస్థితులు ఏమన్నా సరే దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. యెషయాతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు, మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు, యాకోబుతో ముఖాముఖిగా దేవుడు పెనుగులాడాడు. ఎక్కడ చూసినా దేవుడు తన పిల్లలతో మాట్లాడేవాడేగా కనపడుతున్నాడు. ఆయన ఎంత బలవంతుడు కానీ, ఎంత శక్తివంతుడైనా కానీ ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. యోహానుతో పద్మాసు దీపంలో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇదిగో రాబోయే దినాలు ఇలా ఉన్నాయి కనుక నువ్వు ఈ ప్రకటన గ్రంథం రాయి. అనేక బిడ్డలు ఇది చదివైనా మారుతారు, దీన్ని బట్టైనా మారుతారు. ఈ యొక్క ప్రకటన గ్రంథం ద్వారా అనేక బిడ్డలు నశించిపోకుండా ఉంటారని చెప్పి ప్రకటన గ్రంథం రాయించాడు. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమే. ఏ ఒక్కరు నశించిపోకూడదు అనుకుంటారు. యేసయ్య నశించిపోతున్న ఆయన సంతోషపడతారని చాలామంది. కాదు,
ఆయన ఎవ్వరు నరకానికి వెళ్ళటం ఇష్టం లేకే ఆ పరలోకంలో నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మహిమ సింహాసనాన్ని విడిచి మన కోసము ఈ లోకంలో దీనుడై దరిద్రుడై ఈ లోకానికి వచ్చేసాడు. నువ్వంటే అంత ప్రేమ. నువ్వు నరకానికి వెళ్ళకూడదని ఆయన ఎంతో కన్నీరు కార్చాడు. మొహం మీద కాండ్రించి ఉమ్మూశారు, రాళ్లతో కొట్టారు, ఎన్నో విధాలుగా హింసించారు. రక్తము కారిపోతూ ఉన్న ఆ బాధను తట్టుకున్న నా పిల్లలు ఈ బాధ తట్టుకోకూడదు, నా పిల్లలు ఈ బాధ మన పిల్లలకి ఏమైనా ముళ్ళు గుచ్చుకుంటేనే అల్లాడిపోతాము, నా పిల్లలు దాన్ని ఎలాగైనా తీయాలని. అలాగే దేవుడు కూడా అన్నాడు, ఏమంటున్నాడంటే మరణం అనే ముళ్ళుంది, ఆ ముళ్ళుని నేను విరవాలా. ఆ మరణము, ఆ నరకం అనే ముళ్ళుంది, ఆ ముళ్ళుని నేను విరవాలి. కాబట్టి నా పిల్లల కోసం నేను త్యాగం చేసేసుకున్నాడు. మన దగ్గర త్యాగం చేసే దేవుడు ఉన్నాడు. నీ పట్ల కనికరం చూపే దేవుడు ఉన్నాడు. అందుకే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునిపై ఆధారపడు. నీతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. కేవలం మన పాపమే అడ్డుగోడ. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను పాపాన్ని ద్వేషిస్తున్నాను, పాపిని ప్రేమిస్తున్నాను. ఆరోగ్యవంతులకే వైద్యం అన్నాడా దేవుడు? ఆరోగ్యం లేని వారికే వైద్యాన్ని ఇస్తానంటున్నాడు. అందుకే ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, నువ్వు పరలోకానికి నీవు మార్గము కలిగి ఉండాలా. అలా ఉండాలనే దేవుడు నిత్యము నీ కోసము కనిపెడుతున్నాడు. నా పిల్లలు నా దగ్గర రావాలి, నా పిల్లలు అనేక బిడ్డలకు నా గురించి చెప్పాలి, అనేక మందిని రక్షించాలని ఎంతో ఎదురు చూస్తున్నాడు. కనుక దేవుని యొక్క హృదయాన్ని ఒక్కసారి నువ్వు ఎరుగు. ఈ రాత్రి కాల సమయంలో యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క హృదయాన్ని ఒక్కసారి ఎరుగు. ఆయన ఎంత బాధపడుతున్నాడు. నీ ఇంటి పక్కలో నశించిపోతుంటే కనీసం వాళ్ళకు దేవుడి మాటలు చెప్పలేకపోతున్నావు. రేపు వారు అంటారు, ఒకవేళ వాళ్ళు చనిపోతే ఒకవేళ ఆ ప్రాంతంలో నరకంలో వెళ్ళినప్పుడు నువ్వు నాకు యేసయ్య గురించి ఎందుకు చెప్పలేదు, నీ దేవుడు ఇంత గొప్పవాడని చెప్పుంటేనే నీ పాటికి నరకానికి వెళ్ళానని నిన్ను అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా దేవుని గురించి 2 మాటలైనా, ఆయన గొప్ప దేవుడు, ఆయన నిన్ను నరకం నుండి రక్షిస్తాడని చక్కటి మాటలు వాళ్ళకి చెప్పుంటే మారుతారు, మారకపోవచ్చు. మారితే వాళ్ళు రక్షించబడతారు. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. నీవు నశించిపోతున్న అనేక బిడ్డలు నశించిపోకూడదని ఆయన ప్రాణం పెట్టేశాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఒకటే, ఆయన బలవంతుడు, నీ పక్షాన నిలబడతాడు. నీవు ఏడుస్తే చూసే దేవుడు కాదు, నువ్వు బాధపడితే తట్టుకునే దేవుడు కాదు. నీ కోసం దిగొచ్చేశాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన శరీరంలో ఒక్క రక్త బొట్టు లేకుండా మొత్తం తన పిల్లల కోసం కార్చేశాడు. అలాంటి దేవుడు ఉన్నందుకు ఎవరికీ లేని భాగ్యం మనకి ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నేనున్నా నీకు తోడు, ధైర్యంగా ముందుకు వెళ్ళు, పాపాన్ని జయించుకుంటూ వెళ్ళు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా కుమారు నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించని దేవుడు చెప్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.